పాలమ్మితే పూలమ్మితే కోట్లకు పడగెత్తుతారా? లేదు లేదు, భూదందాలు చేసిండు అంటున్నారు. మరి ఈ ఆరోపణలపై మీరేమంటారు? ఆరోపణలు అనేది సహజమే. ఎదిగేటప్పుడు ఆరోపణలు చాలామంది చేస్తారు. చాలామంది అన్నారు కూడా, కొందరు పాలమ్మినా పూలమ్మినా ఇంత గొప్పోడు ఎట్లయిండు, మా అమ్మ కూడా అమ్మింది, మా నాయన కూడా అమ్మిండు, చాలామంది కూడా లీడర్లు కూడా వాళ్ళు ఎందుకు కాలేదు, మల్లారెడ్డి ఎందుకు అయిండు అని చాలామంది కూడా సందేహాలు చెప్పిర్రు. రకరకాలు నన్ను బనాయించిండ్రు, చేసిండ్రు. నేనేం స్మగ్లింగ్ వ్యాపారం చేయలే, నేను గుడాచారి వ్యాపారాలు చేయలే, నేను ఎక్సైజ్ బేరాలు చేయలే. నేను చేసిందల్లా పాల వ్యాపారం, పూల వ్యాపారం, బోర్వెల్ వ్యాపారం, మంచి స్కూళ్ళు పెట్టినా, విద్యను అందియాలి అందరికని, మంచి కాలేజీలు పెట్టినా, మంచి మెడికల్ కాలేజీలు పెట్టినా, పేద ప్రజలకు సేవ చేయాలని, అట్లా మంచిగా ఎంపీ అయినా మినిస్టర్ అయినా పేదలకు సేవ చేయాలని ఆ రకంగా ఒక్కొక్క మెట్టెక్కుతూ ఒక్కొక్క ఇటుకే కడుతూ యూనివర్సిటీలు కట్టిన, ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ మినిస్టర్ దాకా వచ్చిన.